అబ్బా అన్న మళ్ళా ట్రంప్ గాని వాడతానేనా? ఇగో కెమెరామెన్ పర్మిషన్ అన్న నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం ఈ కంపు వాడతాను చదవను. సారీ సారీ, ట్రంప్ ముచ్చట చెప్పలేను. ఊకూకే చెప్తే నా ఇజ్జతే పోయేటట్టున్నది. నేను మాత్రం అస్సలు చెప్పా. అన్న ఎడిటర్ నవీన్ అన్న, నువ్వు కూడా ఆ ట్రంప్ గాని వాడితే లగ్గంల పిత్తురా లావటోడా అన్నట్టు ఈ డొనాల్డ్ ట్రంప్ గాడు ఉన్న కాడుంటలేడు. నిప్పుల ఉప్పు ఎండుమిరపకాయలు వేసి ఆ ఘాటుకు అందరు దగ్గేటట్టు చేస్తున్నాడు వాని తలతిక్క పనులతోని. పశ్చిమాసియాల యుద్ధం మొదలైంది. అది ఎన్నడారుతుందో తెలియని రావణ కాస్తం తీరగమండుతున్నది. జనం కడుపులు ఎండుతున్నాయి. అది జాలదన్నట్టు ఇప్పుడు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తన పెండ్లాం దేకుతలేదు, అసలు మొగుని పట్టించుకుంటలేదు, మొగునితోని మొండిగుంటాంది, మాక్రాన్ దౌడ నొప్పి ఇప్పుడిప్పుడే తగ్గుతాంది అని పరాశకం ఆడినట్టు ఫాల్తు మాటలు మాట్లాడుతున్నాడు. సిగ్గు శరమున్నదా వానికేమన్నా? అమెరికా దేశానికి దోస్తు తిరుగుండే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని గురించి ఇగిట్లనైనా మాట్లాడితే ఆయన వాడేదో వాళ్ళ సంసారంలకు తొంగి చూసినట్టు, మొగుడు పెండ్లాల నడమ ఏమో జరుగుతున్నది, ఇచ్చులు కచ్చికాయలు మొత్తం తెలిసినట్టు చెప్తున్నాడు. ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడితే ఏమంటారు? బల్పంటారు కదా. ఆగో అట్లనే తయారైండు ట్రంప్ గాడు. వాని కోతి చేష్టలు తలతిక్కల పనులు తెలిసిన అమెరికా జనాలే చీ కొడుతున్నారు. వారి ట్రంప్గా నీ వల్ల అమెరికా దేశానికి ఏం లాభం రా? యుద్ధం మొదలు పెడితివి, అది ఎట్లా ముగించాలనో తెలుస్తలేదా? ఆ అడ్డమైన యుద్ధం ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండే, స్టాక్ మార్కెట్లు సత్కిల పడుతుండే. ఇంత జరుగుతున్నా నీకు ఇజ్జత్ రాకుంటే ఎట్లరా? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని సంసారం ముచ్చట్లతోని ఏం అక్కరని మాట్లాడుతున్నారా? బడివే అన్నట్టు తిడుతున్నారు ట్రంప్ గారిని. పనికిమాలిన శత మాటలు మాట్లాడి అమెరికా దేశం పరువు తీస్తున్నావు కదరా దద్దమ్మ అని అంటుర్రు. ఉత్త పుణ్యానికి మంది మీద బురద జల్లే మాటలు మాట్లాడుతున్నావు, లేనిపోని సిక్కులు పుట్టిస్తున్నావు అని అక్కడి జనాలు తిట్టిన తిట్టు తిట్ట కూడా తిడుతుర్రట.